ఈ వసుధార దగ్గర ఎవరైనా నా ముందు తల వంచుకునే మాట్లాడాలి. సీఎం అయినా పిఎం అయినా తల దించుకుని ఉండాలి. అబ్బా మీరంత గొప్పరా అండి? నేను ఎంత గొప్పనో వచ్చిన ఆల్బమ్ చూడు తెలుస్తుంది. మనసులో బూతులు తిట్టుకుంటున్నట్టున్నా? బయటికే తిట్టాలనుంది, గుడి కదా అని ఊరుకున్నా. ఈ పనికి ఇంత బిల్డప్? మా పని అంటే నీకు అంత చీప్ గా ఉందిరా? మీరు మరీ ఎంత వైలెంట్ అవ్వకండి. ఏమండి నాకు సగం గుండు గీసి ఆపేశారండి. మిగిలిన సగం అడిగేస్తాడు. ప్రామిస్ గా చెప్తున్నాను, నాకు నిజంగా షేవింగ్ చేసుకోవడం కూడా రాదండి. ఈ వేళ గీసుకో, రేపు నువ్వు చేసుకో. ఇది తీసుకో, తీసుకో, తీసుకో. జై నెత్తురు వస్తుందండి. తెగితే నెత్తురుగాక అత్రాసుదేడురా. వెళ్ళి డాక్టర్ చూపించుకో. మిగతా సగం ఆడికి ఇయ్యమను. ఆడికి ఇయ్యబోతే నేను గీస్తాను. వెళ్ళు, నువ్వు కూర్చో. నేనెందుకండి? నీ గుండు గీయడానికి. మొక్కు కోసం తిరుపతిలోనో, మోక్షం కోసం కాశీలోనో చేయించుకుంటారు. ఇక్కడ ఎందుకండి? నేను ఎవరి దగ్గర డబ్బులు ఫ్రీగా తీసుకోను. అసలు డబ్బులు ఎందుకు తీసుకోవాలండి? నువ్వు నా వృత్తిని అవమానించావు కాబట్టి. ఇవ్వకపోతేనండి? ఈ ఊరు దాటెళ్ళావు. చెయ్యి 1000. 200 అనుకున్నా. ఇదిగో 1000. 800. నేను లెక్కల్లో కాస్త పూరండి. అప్పుడు 1200 కూడా ఇవ్వచ్చుగా. ప్రతి టూరిస్ట్ ప్లేస్ లో ఇలాంటి నా కొడుకు కంపల్సరీ ఒకడు ఉంటాడు. ఇదేటయ్యా కామెడీ కడితే క్యాష్ ఇచ్చా. టెస్ట్ చేశానంతే. వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఏంటి బద్రి? గుండ్లు కొట్రా, జేబులు కాదు. అలాగే బద్రి, టైంకి వచ్చేస్తాడు. గోలీ బాబా. हाँ बद्री, कैसे हैं आप? ठीक हूँ बेटा. పొంగి పొంగి పోతుంది జలధార వైభవ